కాదు భూమి ఎవరిది? మాది సార్. ఆయనది నాది 2.5 ఎకరాలు, ఆయనది ఎకరా. అంటే పెద్దలు మీ ఊళ్ళో ఎట్లా అంటే భూమి కాలంలో పెద్దలు ఎట్లా అంటే రిజిస్టర్ కూడా చేసుకోండి, ఉన్న డబ్బులు ఇచ్చేటారు, ఇచ్చుకొని చుట్టారు. ఇప్పుడు వెన్నులు వెళ్ళాలి కాబట్టి ప్రతి ఊరు 50 రోజులు పంపించుకొని వస్తాయి. చాలా పల్లెటూరులోనూ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆ లింక్ డాక్యుమెంట్లు అంటే ఎవరితోనే లేవు. ఆ కాలంలో పెద్దలు 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు ఎకరా భూములు కూడా కొన్నోళ్ళు ఉన్నారు. ఎవరి మీద ఎవరు నమ్మకాలకి నేను చేస్తే ఇది వాటికి ఏమంటే లేవు ఇప్పుడు ఏడ. ఈ మధ్య కాలంలోనైతే కొన్ని లింక్ డాక్యుమెంట్లు ఇవన్నీ ఉన్నాయి ఈ మధ్యలో. ఇప్పుడు ఎవడో వచ్చి గెలిపించారు. ఇప్పుడు ఊరందరూ మీది అని అందరూ తెలుసు కదా, మీరే ఎత్తుకొని తింటున్నారు. ఊరంతా తెలుసు అన్న, ఊరంతా తెలుసు. అవును. ఈ పాస్బుక్ ఎవరి పేరు మీద చేసుకున్నారు, వాళ్ళ కుటుంబీకులే ఓటు చేసుకున్నారు అంతే. మీ అన్నదమ్ముల ఈసీ కూడా వాళ్ళ ఒక్క పేరు వస్తుంది. ఇప్పుడు సమస్య వీళ్ళు ఎంజాయ్మెంట్ లో ఉన్నారు అన్న. వీళ్ళు 40 సంవత్సరాల నుంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. వాడు కూడా ఎంజాయ్మెంట్ లోనే ఉన్నారు. వాడు కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. వాడు ఏం చేశారు? అది ఏం డాక్యుమెంట్ ఇప్పుడు ఈసీ ఉందండి కదా, ఈసీ మాత్రం ఈ డేట్ వచ్చింది 2020 రిజిస్ట్రేషన్. ఇది ఒకటి ఈసీ తీసి ఒకటే అంతే. 62 వీళ్ళు ఒకరితో కొన్న భూమి కాదు, తాత ముత్తాతలు ఎవరంత వాళ్ళు ఎత్తుకొని తింటున్నారు. ఇప్పుడు వాడు స్వార్థపరుడు ఏం చేసినాడో రెవెన్యూ వాళ్ళు మేనేజ్ చేసి మొత్తం వాడి మీద చేసుకున్నాడు. అది సారాంశం. అదే కదా, అంతా ఒకే వంశీకులు. మీ తాత ముత్తాతలు ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. అదే ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. వాడు మేధావుతాన్ని ఉపయోగించి ఆ బిఆర్ వాళ్ళు వాడు వీళ్ళు పట్టుకొని ఇదంతా నాదని చేసుకొని మీకు అన్యాయం జరిగింది. మీరే ఇచ్చుకొని తింటున్నారని ఊరందరూ సాక్షి. అంతే కదా. ఇప్పుడు మీకు జైల్లో రాకుండా చేశాడా? ఈ సంవత్సరం వీడు పెట్టినాడు. మీకు ఆధారం అంటూ ఏమీ లేదు. ఒకరికి 1 ఎకరా 20 సెంట్లు వస్తుంది. దీన్నే కాదని వాడు తెచ్చుకుంటాడు. మరి ఇప్పుడు మీరు ఇది ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఇంకా ఒకేసారి మీరు ఎస్ఐతో పోయి మీరు ఒకసారి పోయి మాట్లాడలేదా? మేము పోలేదు. వీళ్ళు పోయి వచ్చినారు. పోయేసి కూడా మీ కాడ ఏమన్నా రికార్డు ఉంటే చేసుకోండి, లేదా కూడా కోర్టుకు పోండి అని చెప్పారు. ఈ రెవెన్యూ వాళ్ళు నిన్న కూడా ఇదే జరిగింది. ఈ రెవెన్యూ వాళ్ళు ఏం లేదు చెప్తే ఇప్పుడు అందరూ ఇట్లా అయిపోయింది. ఈ ఊర్లో నాకు తెలిసిన చాలా మంది ఎవరి పేటలో లేవు. పెద్దలకు కాదు ఒక్కరి ఎందుకో మాదే. మా దాంట్లో 300 ఎకరాలు భూమి, 300 ఎకరాలు. మా నాయనోడు ముగ్గురికి 100 ఎకరాలు చేసినాడు. ఎవరితో కొన్నామో ఎవరితో అనేది అది లేదు. సొంత అన్నదమ్ములే వాడు మోసం చేయాలంటే దానికి తోడు ఈ వీఆర్ వాళ్ళు కోర్టు పోయినా కోర్టు స్టే కోర్టు అవన్నీ చూడరు, పేపర్లు చూసే ఇస్తారు. నీది న్యాయం జరిగేటట్లు చూద్దాం.